వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. నేను తీర్థాక బులెటిన్ వివరాలు చూస్తే కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి టమాటా రైతులు ఆందోళన చేశారు. ఉల్లి టమాటా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ధర్నాకు దిగారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైసీపీ రైతు సంఘం నాయకులు, అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. రైతులకు గిట్టుబాటును అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దళారీలకు కొమ్ము కాస్తూ రైతులను మోసం చేస్తోందని ఆమె విమర్శించారు. కర్నూలులో ఉల్లి టమాటా రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. సాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఉల్లికి గిట్టుబాటు ధర లేదంటూ రైతులు ఆందోళనకు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్ లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ నేతలు మార్కెట్ యార్డ్ ను సందర్శించడం జరుగుతుంది. ప్రస్తుత రేటు ఎలా ఉంది, రైతులకు గిట్టుబాటు ధర ఉందా లేదా అన్న విషయాలు వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆమె అడిగి మేడం, మీరు చెప్పండి, దాదాపు ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? గత వారం రోజులుగా గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్ల మీద పారవసే పరిస్థితి ఉంది. మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ కానీ మిగతా వాళ్ళు కానీ అధికారులు కానీ దీనిపైన ఏమైనా స్పందన వస్తుంది? ఈరోజు ఉల్లికి మద్దతు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే రైతులకి ఒక ఎకరాకు పండించడానికి దాదాపు 60,000 వరకు ఖర్చు వస్తుంది. ఈరోజు ఎరువుల ధరలు అయితేనేమి, అలాగే నార ఖర్చు అయితేనేమి, కూలీల ధరలు అయితేనేమి అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు రైతులు ఆరుగాలం కష్టపడి పగలనక రేయనక కష్టపడి పంటను పండించుకొని ఇక్కడికి తీసుకొని వస్తే ఈ రోజు ఈ ప్రభుత్వము కేవలం కేజీ ఉల్లిగడ్డ ధర రూపాయన్నరకు తీసుకొని రావడం ఎంత మాత్రం సమంజసమని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. రైతుకు మద్దతు ధర కల్పించాలి. క్వింటాలు కనీసం 1,500 రూపాయలు కల్పిస్తే తప్ప రైతుకు న్యాయం జరగదు. కాబట్టి మేము ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అఖిలపక్షం మొత్తం అన్ని సంఘాలు కలిసి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. కేవలం 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు క్వింటాల్ ధర పోతా ఉంది. దీనివల్ల బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది రైతులు. కాబట్టి ఈసారి ముందస్తు వర్షాలు పడినాయి. ఎంతో ఆశాజనకంగా కాలం బాగుంటుందని అందరం ఆశించాం. మళ్ళీ వర్షాలు లేక ఈ రోజు రైతులు అల్లాడిపోతా ఉన్నారు. ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కనీసం పెట్టిన పెట్టుబడిలో పావుల వంతు కూడా మిగలలేని పరిస్థితి వచ్చింది. ఇంకా ఎట్లా అప్పులు తీర్చుకోవాలి, ఎట్లా జీవనం కొనసాగించాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు మద్దతు ధర కల్పించాలి. అంతేకాకుండా తీసుకొచ్చిన సరుకును కూడా 5 రోజులైనా వారం రోజులైనా కొనకుండా ఉన్నారు. దీనివల్ల కూడా రైతులు అంటే అధిక ఖర్చులు అవుతా ఉన్నాయి ఇక్కడికి వచ్చి కూడా మార్కెట్ యార్డుకు. కాబట్టి వచ్చిన సరుకును కూడా వెంటనే కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు స్టాక్ అట్లే ఉండిపోతుంది, గడ్డలు చెడిపోయే పరిస్థితి వస్తుంది. ఇట్లే భవిష్యత్తులో కొనసాగితే ఇంకా మరింత నష్టపోయే పరిస్థితి ఉంది. మీరేం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి కానీ ఇటు మార్కెట్ యార్డ్ అధికారులకు? గత వారం రోజులుగా కర్నూలు మార్కెట్ యార్డుకు ఉల్లి రావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము ఇక్కడ దళారులు మార్కెట్ యార్డ్ వ్యవస్థ కుమ్మక్కై 50 రూపాయల నుంచి 150 రూపాయలు మాత్రమే ధరను నిర్ణయిస్తూ ఉన్నారు క్వింటాల్కు. అంటే ఒక రైతుకు వచ్చేసి పంట పండియాలంటే 50,000 రూపాయలు ఒక ఎకరాకు వస్తుంది. సరే, 50 నుంచి 60 క్వింటాలు ఒక ఎకరాకు పంట వచ్చింది అనుకుందాం. 60 క్వింటాలు 150 రూపాయలు అంటే 9,000 రూపాయలు. 9,000 రూపాయలు అంటే ఆటో తీసుకొని ఇక్కడికి వస్తే ఖర్చు అవుతుంది. 5 రోజుల నుంచి అతడు ఈడ భోంచేసి ఈడ ఉండేందుకు సరిపోతుంది. కానీ పెట్టుబడి ఏమి, కూలీలు ఏమి, ఫర్టిలైజర్ ఏమి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఒకటి పెట్టాడు, 5,000 కోట్లతో నేను రైతుల సహాయ నిధి ఏర్పాటు చేసి ఇటువంటి రైతుకు ఈ రేటు అప్ అండ్ డౌన్ అయినప్పుడు నేను ఆదుకుంటానని. కానీ ఇప్పటికి 3 బడ్జెట్లు కావస్తుంది, ఎక్కడే కానీ ఒక్క సింగిల్ రూపాయి కూడా రైతు సహాయ నిధి కానీ రైతుల కోసం కానీ పెట్టలేదు. అంటే దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఈయన రైతు వ్యతిరేకి ఎప్పుడైతే ఆ రోజు అన్నాడో వ్యవసాయం దండగాని, అదే ఉద్దేశం ఆయన లోపల ఉంది. కాకపోతే నటించినాడు. ఈరోజు ప్రభుత్వం రైతులను నాశనం చేయడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు తక్షణమైన ఇప్పటికైనా పత్తిపాటి పుల్లారావు గారు నిన్న ప్రెస్ల ద్వారానే 600 రూపాయల నుంచి కొంటాం మేము, మా మార్కెటింగ్ శాఖనే కొంటది అని అంటున్నాడు. కానీ ఈడ పరిస్థితి ఏమో మళ్ళీ యథా రాజా తదా ప్రజా అన్నట్టు మళ్ళీ యథాస్థితిలోనే ఉంది. కాబట్టి మినిస్టర్ గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పటికైనా మీరు 1,500 రూపాయలు రైతుకు ఇస్తే పెట్టుబడి బుడుతుంది, లాభం తినడు. 1,500 ఇచ్చి మీరు ఆదుకోవాలని చెప్పి